అసలైన భయానక కథ ఆఖరి షిఫ్ట్. పదాల సంఖ్య సుమారు 260. 2012లో రాజస్థాన్లోని ఓ చిన్న పట్టణంలో ఉన్న హాస్పిటల్లో ఆశా అనే యువ నర్స్ రాత్రి షిఫ్ట్కు చేరింది. ఓపికగా ఉద్యోగంలో చేరిన మొదటి వారం అది. రాత్రి 2:45కి హాస్పిటల్లోని పాత వింగ్లో ఉన్న 209 నంబర్ రూమ్ నుంచి బజర్ మోగింది. కాని ఆ రూమ్ వాడకంలో లేదని రికార్డులు చెబుతున్నాయి. మొదట తార్కికంగా వ్యవహరించిన ఆశ అది సిస్టమ్ ఎర్రర్ అనుకుని మానేసింది. కాని మళ్లీ మోగింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆశావాడు ఎవరుంటారో తెలుసుకోవడానికి ఆ డిమ్లైట్ ఉన్న కారిడార్లోకి నడిచింది. 209 నంబర్ రూమ్ తలుపు అగసరగా తెరిచి ఉంది. లోపలికి వెళ్లిన ఆమె మంచంపై కూర్చుని ఉన్న ఓ వృద్ధుడిని చూసి షాక్కు గురైంది. అతను ఆసుపత్రి గౌన్లో ఉన్నాడు, కాని అది చింపి ఉంది. ముఖం పాడైపోయినట్టు, చర్మం తెల్లగా పచ్చగా ఉంది. అతడిని ఎవరైనా అడ్మిట్ చేశారా అని అడిగింది ఆశ. అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు. క్రమంగా తల తిప్పి చిటికేసిన స్వరంలో అన్నాడు, ఆమె వెళ్లలేదు. ఆమె మంచం కింద ఉంది. గాబరా చెందిన ఆశా మంచం కింద చూసింది, ఎవరూ లేరు. కాని మళ్లీ పైకి చూసేసరికి మంచం ఖాళీ. వృద్ధుడు గల్లంతయ్యాడు. రేపు ఉదయం ఆశ ఈ సంఘటనను రిపోర్ట్ చేసింది. హెడ్నర్స్ పైగా షాక్ అయ్యింది. 209 రూమా అంది. ఆ రోగి అగ్ని ప్రమాదంలో చనిపోయాడు. చనిపోయే ముందు ఆయన ఇదే మాట అన్నాడు. ఆ రోజు రాత్రే ఆశా ఉద్యోగం వదిలేసింది. ఇప్పటికీ ప్రతి వారం రాత్రి 2:45కి ఆ బజర్ మోగుతుందట. కొంతమంది అది వైర్ లోపమంటారు. కాని ఇక్కడ కొందరు రోగులు వెళ్లరు.